హలో గైస్, ఇవి 27కి మనం నిన్న ఈవినింగే ఇచ్చిన లెవెల్స్. మార్కెట్ ఇక్కడ 9:15కి మన ఎల్లో జోన్ కంటే కొద్దిగా పైన ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఎల్లో జోన్లో క్లోజ్ అయింది. ఓకే, దీని తర్వాత ఒక్క నిమిషం, నేను మార్నింగ్ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో ఓకే, ఇదిగోండి 5 minutes క్యాండిల్ హ్యూజ్ ఎల్లో క్యాండిల్లో ఉంది. వెయిట్ అండ్ ట్రేడ్, ఎందుకంటే ఎల్లో జోన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి అనేసి. దీని తర్వాత నేను ఒక లెవెల్ ఇచ్చాను, ఏంటి 57,270కి క్రాస్ అవుతే సిఈ తీసుకోండి అని. ఓకే, ఇఫ్ ద మార్కెట్ లెవెల్ బ్రేక్స్, ఓకే, సిఈ తీసుకోండి అని. దాని తర్వాత పుట్లో, ఎందుకు పుట్లో ఇది ఇచ్చానంటే నెక్స్ట్ పుట్లో ఎంట్రీ ఇచ్చాను, చార్ట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్లో ఎల్లో జోన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయంగానే నేను మీకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. చూడండి, 9:30కి ఇచ్చాను. ఏంటి, ఇది క్రాస్ అయితే మీరు ఎంటర్ అవ్వండి అనేసి. ఇదిగోండి, టెలిగ్రామ్ ఛానల్లో చెప్తున్నా. ఇలా 8:52 దగ్గర మీరు బై చేయండి అనేసి మీకు లెవెల్ ఇచ్చాను. పీలు చూడండి, 8:52కి ఇచ్చాను. అది ఎప్పుడు ట్రిగర్ అయింది అంటే 9:45కి ఇది ట్రిగర్ అయింది. ఎందుకంటే దీని తర్వాత మార్కెట్ డౌన్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసింది 9:45కి. బ్రేక్ అవ్వగానే ఒక 20 పాయింట్స్ అప్ మూమెంటం వచ్చింది. దాని తర్వాత 10:15కి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇదిగోండి, విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి అని చెప్పాను. ఓకే, ఇదిగోండి, ఓకే, సిఈ ఎంట్రీ లెవెల్ చేంజ్ అయింది అని పెట్టాను. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కంటే కొంచెం అబోలో ఉన్నది. దాని తర్వాత మార్చిన తర్వాత అప్డేట్ చేశాను సిఈ. ఓకే, అగ్రెసివ్ ఆర్డర్స్ ప్లేస్ చేయకండి, ఇవన్నీ జస్ట్ ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి పెట్టాను. ఇదేంటి, పిఈ ఇంకా ట్రిగర్ అవ్వలేదు అప్పటికి, సో అప్పటి వరకు పెడుతున్నా. ఇఫ్ పిఈ 8:52 ఈజ్ ఎంట్రీ, స్టాప్ లాస్ ఈజ్ 802 అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి అనేసి చెప్పా. స్టిల్ వెయిటింగ్. ఇక్కడ 9:46కి నేను పెట్టా. చూడండి, 9:45కి ఇక్కడ ఈ క్యాండిల్ నేను ఇచ్చిన లెవెల్ని క్రాస్ చేసింది 9:45కి. ఓకే, 9:46కి మెసేజ్ పెట్టా, ట్రిగర్డ్, ప్లీజ్ స్టాప్ లాస్ ప్లేస్ చేయండి, ఈరోజు మార్కెట్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉంది, సో స్టాప్ లాస్ ప్లేస్ చేయండి అని పెట్టా. దాని తర్వాత ఆ ట్రేడ్ గురించి కొన్ని పెట్టాను, మీరు ఛానల్లో జాయిన్ అయితే ఇవన్నీ చూడొచ్చు. ఓకే, నియర్ టు స్టాప్ లాస్ ప్లేస్ చేయండి. దీని తర్వాత 10:15కి స్టాప్ లాస్ హిట్ ఎగ్జిట్ పెట్టా. చూడండి, ఇక్కడ 10:15కి ఎగ్జాక్ట్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ పెట్టా, స్టాప్ లాస్ హిట్ ఎగ్జిట్ చేయండి అనేసి. ఓకే, దాని తర్వాత ఇక్కడ సిఈ వైపు ట్రేడ్ చేయమని చెప్పున్నాను కదా, అది ఎంట్రీ ఇచ్చాను కదా, అది ఎంటర్ అవ్వద్దండి అని ఇచ్చదు. డోంట్ ఎంటర్ ఇన్ దిస్ ట్రేడ్, ఎందుకంటే నాకు ఎక్కడో మార్కెట్ ఈరోజు అందరినీ ట్రాప్ చేస్తుంది. ఎందుకంటే నిన్న చాలా ట్రెండీగా ఉంది. నేను చేసిన వీడియోలో మనం జస్ట్ 249 ఏమో అన్నట్లు పెట్టినట్టున్నాను నేను. బట్ నేను దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ చేసుకున్నా. మీరు కూడా
గమనించుంటే చేసి ఉండొచ్చు. ఓకే, ఈ ట్రేడ్ తీసుకోవద్దండి అని చెప్పాను. దాని తర్వాత చాలాసేపు వెయిట్ చేసి 11:30కి చూడండి, 11:30కి సిఈలో ఒక ఆర్డర్ ఇచ్చాను. ఏంటి, 980కి, 980 రూపీస్కి. ఇక్కడ మీ కింద చూడండి, సిఈ 57,400 సిఈ. ఓకే, ఇది ఇచ్చాను. ఎంటర్ అవ్వండి, అది బ్రేక్ అవుతాయి అనేసి. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన వెంటనే ట్రిగర్డ్ సెట్ స్టాప్ లాస్. దిస్ విల్ బీ మై లాస్ట్ ట్రేడ్ ఇఫ్ స్టాప్ లాస్ హిట్స్. అంటే ఆల్రెడీ ఒక లాస్ తీసుకున్నాం 50 పాయింట్స్. ఒకవేళ అది రివర్స్ అయ్యి మళ్ళీ 50 పాయింట్స్ అలా నేను స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత ఇంకా ఈరోజు ట్రేడ్ చేయను అని నేను మెన్షన్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టి స్క్రీన్ షాట్ పెట్టాను. చూడండి, 980కి ఎంట్రీ, 939 ఒక పాయింట్ కొంచెం తగ్గించి పెట్టాను. దాని తర్వాత చూడండి 12కి పెట్టాను. స్మాల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అట్ 1030. అంటే ఆల్రెడీ 50 పాయింట్స్ మైనస్ అయ్యాయి. నాకు ఎక్కడో మార్కెటింగ్ ఎక్కువ మూవ్ కాదు అని అర్థమైంది. కాబట్టి స్మాల్ ట్రేడర్స్ అంటే ఒక లాట్ తీసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఒక 20,000-30,000 పెట్టుకొని ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా 1030కి ఎగ్జిట్ అయిపోండి అని మెసేజ్ చేస్తారు. ఎంతకి, 1218కి. బిగ్ ట్రేడర్స్ కెన్ ట్రైల్, అంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు, ఒక 1 lakh పైన ఉన్నవాళ్ళు, ఎంతైనా కావచ్చు, అది 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 1 lakh మినిమం బిగ్ ట్రేడర్స్ అంటే. 1 లాట్ వాళ్ళంటే మరి 50,000 ఉన్నోడు కూడా బిగ్ ట్రేడర్ అవ్వడండి. ఓకే, బిగ్ ట్రేడర్ అంటే ఒకవేళ లాస్ ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదు, మనం నెక్స్ట్ డేకి ఏమి ఇబ్బంది లేదు, ఒక 5,000-10,000 లేదు వాడి క్యాపిటల్ని బట్టి తీసుకున్నా పర్లేదు అనుకునేవాడు బిగ్ ట్రేడర్. ఒక లాట్ కొనుక్కునే అతను బిగ్ ట్రేడర్ కిందికి రాడు. ఇది ఎవరిని కించపరచడానికి కాదండి, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకేనా, ఎగ్జిట్ అవ్వండి అని పెట్టాను. బట్ ఏంటి, మార్కెట్ నేను చెప్పిన తర్వాత రివర్స్ అయింది. మళ్ళీ ఆల్మోస్ట్ 1018-17 అలా వచ్చింది. మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ రివర్స్ అవ్వగానే పెట్టాను సచ్ ట్రాపింగ్ డే అని, అంటే ట్రాప్ చేస్తుందని. దాని తర్వాత 221కి పెట్టానండి. అంటే మనది ట్రిగర్ ఎక్కడైందండి, టైం చూడండి, 11:48, అంటే 12 అనుకోండి, 10 minutes ఏముంది, 10-12 minutesది. 12కి ఆర్డర్ ప్లేస్ చేస్తే నేను 220కి మెసేజ్ చేసా, స్టాప్ లాస్ పెట్టండి పోతే 50 పాయింట్స్ అని పెట్టా. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ చూద్దాం. మనకి ఎక్కడ ట్రిగర్ అయిందండి, 11:45కి ట్రిగర్ అయింది. చూడండి, ఇక్కడ చెప్తాను, 11:45కి ట్రిగర్ అయింది. నేను ఈ మెసేజ్ టైప్ చేసి మీకు పోస్ట్ చేసే లోపల 11:48 అయింది, ట్రిగర్ అయింది అనేసి. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ చూడండి, ట్రిగర్ అయింది 11:45కి. ఓకే, దాని తర్వాత 1017 వరకు వెళ్ళినప్పుడు నేను మెసేజ్ చేశాను, స్మాల్ ట్రేడర్స్ 1030 దగ్గర ఎగ్జిట్ అవ్వండి అని. ఎందుకంటే 980 నుంచి 1030 అంటే 50 పాయింట్స్. ఇక్కడ ఆల్రెడీ 50 పాయింట్స్ తీసుకున్నారు కాబట్టి స్మాల్ ట్రేడర్స్ కొంచెం ప్రాఫిట్లో, నో ప్రాఫిట్ నో లాస్లో ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తే బిగ్ ట్రేడర్స్ కొంచెం ప్రాఫిట్ చేసుకోండి అని. బట్ మార్కెట్ చూడండి, 17 పాయింట్స్ మళ్ళీ క్లోజ్గా వచ్చింది, మళ్ళీ 17 పాయింట్స్, మళ్ళీ మార్కెట్ 964 దగ్గర వరకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 16 పాయింట్స్, మళ్ళీ 14-15 దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 949, అంటే జస్ట్ ఇంకొక 10 పాయింట్స్ ఉంటే మన స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతుంది. ఈ టైంలో అనుకుంటా నేను మెసేజ్ చేశాను 220, ఒక్క నిమిషం, 220, ఇదిగో 221కి మెసేజ్ చేశాను. ఏంటి, స్టాప్ లాస్ పెట్టండి పోతే 50 పాయింట్స్, పెట్టకుండా ఉండొద్దు అనేది నా ఇంటెన్షన్. ఓకే, ఎందుకంటే మార్కెటింగ్ 10 పాయింట్స్ ఉంది. నేను ఇంకా ఈరోజు ట్రాప్ జోన్ మనకు ఒక 100 పాయింట్స్ మైనస్కి వెళ్ళిపోతుంది అనుకున్నా. బట్ ఎంత ట్రాపీ మార్కెటో చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ 1019 వరకు వెళ్ళింది, ఇక్కడిక్కడే ఉంది. కనీసం లాస్ట్ 3 o'clock తర్వాత అయినా కాస్త మూమెంటం వస్తుంది, కనీసం 1030 వరకు వస్తే కనీసం బుక్ చేసేసుకోవచ్చు అనుకున్నాను. బట్ చూడండి, అవ్వలేదు అది. దానివల్ల నేనేం చేశాను అంటే మీకు
329 అంటే మార్కెట్ ఇంకొక నిమిషం ఉన్నప్పుడు ఎగ్జిట్ అని పెట్టేశాను. ఎందుకంటే ఎగ్జిట్ అవ్వకుంటే ఇంకా వేస్ట్. ఒకవేళ అలానే పెట్టేసుకుంటే మీరు మండే ఏమవుతుందో, అందులో 2 days హాలిడే ఉంది కదా, సాటర్డే సండే, అందుకు ఎగ్జిట్ అని మళ్ళీ గుర్తు చేశాను. నేను కూడా ఆ టైంలో ఎగ్జిట్ అయిపోయాను. ఆ టైంలో ఎగ్జిట్ అయినప్పుడు వచ్చేసి 29 పాయింట్స్ ఉన్నదండి. ఇది 29 పాయింట్స్. ఓకే, 29 పాయింట్స్ అంటే పర్లేదు, 9 పాయింట్స్ తీసేద్దాం. నేను చెప్పిన వెంటనే అందరూ ఎగ్జిట్ అవ్వలేరు కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఒక 9 పాయింట్స్ తీసేద్దాం. ఒక 20 పాయింట్స్ బుక్ చేసుకుందాం అనుకుందాం. ఇక్కడ ఒక +20, ఇక్కడ ఒక -50. సో -30 మనం ఈరోజు లాస్ బుక్ చేసాం. ఓకేనా, ఈరోజు ఇలా జరిగింది. ఇంకోటి ఈరోజు ఏంటి అనేది చూద్దాం. మన లెవెల్స్ ఎక్కడ రాంగ్, ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్స్ ఇంత క్యాండిల్స్ వచ్చేసరికి ట్రేడ్స్ అనేటివి తప్పుగా అయ్యాయి. కానీ బాగా గమనిస్తే ఇక్కడ మన ఎల్లో జోన్ని హై వాల్యూమ్తో ఎగ్జిట్ అయింది, బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన వెంటనే ఏ టైం అది 10:30 ఇక్కడ లెవెల్ తీసుకోవాల్సింది. నేనే మీకు గ్రూప్లో పెట్టాను దట్ మీరు ఆ ట్రేడ్ తీసుకోవద్దండి, సిఈ ట్రేడ్. ఎందుకంటే ఇక్కడ ఎల్లో జోన్ బ్రేక్ చేసింది, ఆల్మోస్ట్ గ్రీన్ జోన్ వరకు వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది. చెప్పలేం, మళ్ళీ కూడా ట్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ట్రేడ్ తీసుకోవద్దండి అన్నాను. ఒకవేళ మన జోన్ బ్రేక్ అయింది కాబట్టి ట్రేడ్ తీసుకుంటే మనకు ఈరోజు ఈజీగా 230 పాయింట్స్ అంటే ఎంత టైము, 10:30 కదా, 10:30. ఓకే, దీని క్లోజ్ నుంచి మెజర్ చేద్దాం ఎన్ని పాయింట్స్ వచ్చాయో. 88 పాయింట్స్, 88 పాయింట్స్ టు 90 పాయింట్స్. స్టిల్ నేను ఆ ట్రేడ్ వద్దన్నాను, బట్ నేను చెప్తున్నాను. ఓకే, రెడ్ జోన్కి వచ్చిన తర్వాత చూడండి, రెడ్ జోన్కి వచ్చిన తర్వాత ఎంతకు వచ్చింది, 1255 కదా, 1255. యా, ఇది ఇక్కడ నుంచి 1255. యా, 1255 అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇది ఒక 20 పాయింట్స్. సో ఇది పెద్ద ట్రేడ్ కాదండి. మామూలుగా అయితే మన రూల్ ఏంటి, గ్రీన్కి వస్తే బై, రెడ్కి వస్తే సెల్. ఎల్లో జోన్లో మనము జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. నేను ఎందుకు ఫర్దర్గా ఇక్కడ ట్రేడ్స్ చెప్పలేదు, నేను కూడా తీసుకోలేదు అంటే మార్కెట్ ఈరోజు కంపల్సరీ ట్రాప్ జోన్లో ఉంది. ఇక్కడ మీరు మార్కెట్ని గమనిస్తే ఇక్కడ మెయిన్ ఇండెక్స్లోనే చూపిస్తాను, చూడండి. ఇక్కడేమో చూడడానికి ఇది అప్ ట్రెండ్ లాగానే ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఎంత టైము, 11 o'clock అనుకోండి. 11 o'clock నుంచి 220 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ 11 o'clock నుంచి చూద్దాం. 11 o'clock. ఓకే, చూడండి, 60 పాయింట్స్ అప్ అండ్ డౌన్ కొడుతుంది, పైకి కిందికి. ఇలాంటి రోజు ఏం చేస్తుందంటే మార్కెట్ కాస్త పైకి పోయేటప్పుడు అరే ఇంకెళ్ళిపోతుంది మార్కెట్ అని ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వీళ్ళను తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేపించి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈరోజు కంప్లీట్లీ ట్రాప్ మార్కెట్ నడిచింది. దీంట్లో కూడా మనము ఎక్కువ లాస్ తీసుకోలేదు. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, గేమ్ ఏంటి అంటే మనం స్టాప్ లాస్ అనేది ఎంత వీలైతే అంత రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే మనం మార్కెట్లోంచి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఈరోజు ది బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈరోజుతో 10 days నుంచి మీకు లెవెల్స్ ఇస్తున్నా. 10 daysలో ప్రతిరోజు మనము మినిమం ప్రాఫిట్, నేను చెప్పినన్ని పాయింట్స్ తీసుకోపోయినా మినిమం ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. ఒకవేళ ఈరోజు రూల్స్ ఫాలో కాకుండా ఉండింటే చూడండి, ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. రూల్స్ ఫాలో కాకుండా ఉంటే ఏమవుతుంది అనేదానికి ఎగ్జాంపుల్. ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిందా, చూడండి, 120 పాయింట్స్, 120 పాయింట్స్, ఇవి ఒక 50 పాయింట్స్, ఎంతండి, 170 పాయింట్స్. చూడండి, మళ్ళీ చూపిస్తాను. మనం ఇక్కడ బై చేసాం. ఓకే, మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి, 170 పాయింట్స్. సో 170 పాయింట్స్ మనము
రూల్స్ ఫాలో కాకుంటే మైనస్లోకి వెళ్ళిపోతాం. రూల్ ఫాలో అయ్యాం కాబట్టే 50 పాయింట్స్లో ఎగ్జిట్ అయ్యాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ అంటే ఎంత ప్రాఫిట్ తీసుకున్నాం అనేది తర్వాత. నేను మీకు చాలాసార్లు చెప్పా, ఎంత ప్రాఫిట్ తీసుకున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత తక్కువ లాస్ తీసుకున్నాం అనేదే మ్యాటర్. ఈరోజు మనం తీసుకున్నది తక్కువ లాసా ఎక్కువ లాసా అనేది నేను మీకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించండి. ఓకే, లెవెల్స్ని బట్టే మనం ట్రేడ్ చేస్తాం, వాల్యూమ్స్ని బట్టే ట్రేడ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, స్టిల్ మనము ఈరోజు తీసుకున్నది 30 పాయింట్స్ లాస్. మనము ప్రతిరోజు 100, 200 అలా తీసుకున్నాం. యావరేజ్గా 100 అనుకుందాం. 9 డేస్కి 900లో 30 తీసేస్తే 870 పాయింట్స్. ఓకే, 900ని సగం చేద్దాం, 450 ఫర్ సపోజ్. తక్కువ బుక్ చేసుకున్నాము తొందరలో అనుకుంటే 450 పాయింట్స్. 450 పాయింట్స్లో 30 తీసేస్తే 420. ఎలా చూసుకున్నా నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. ఇలా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి రూల్స్ని ఫాలో అయ్యి లెవెల్స్ని ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తే మీరు కంపల్సరీ ప్రతిరోజు మంచి ప్రాఫిట్లో ఉంటారు. ప్రతిరోజు మీన్స్ మంత్ ఎండ్కి వచ్చేసరికి 22 వర్కింగ్ డేస్లో మీరు ప్రాఫిట్లో ఉంటారు. నేను మళ్ళీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, మీరు 1,00,000 రూపాయలు తీసుకొని పోయి బ్యాంక్లో ఎఫ్డి వేస్తే మీకు మంత్లీ వచ్చేది 600 రూపీస్. ఓకే, 600 రూపీస్ వస్తుంది. మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవచ్చు, 7%, 8% ఉంటుంది. మీకు మంత్లీ వచ్చేది 600 to 700 రూపీస్ వస్తుంది. 1,00,000 రూపీస్ వేస్తే మీరు ఈ రూల్స్ ఫాలో చేసి 30,000తో ట్రేడ్ చేసినా కానీ, నేను మినిమం చెప్తున్నా, ఎక్కువ వద్దు, మినిమం. ఇప్పుడు మనం 10 రోజులకే తీసుకుందాం, 450లో లేదు 300 పాయింట్స్ వేసామనుకుందాం, 9,000 రూపీస్. 10 డేస్కి 9,000 రూపీస్ అయితే 20 డేస్కి ఎంత, 18,000 రూపీస్. 30,000 వేసుకొని నువ్వు నెలకి 18,000 రూపీస్ అని చేస్తున్నావు అంటే, ఏ బిజినెస్ చేసినా, ఏం పని చేసినా, ఎన్ని చేసినా ఈ డబ్బులు నువ్వు సంపాదించలేవు. ఇది గ్యాంబ్లింగ్ కాదు, సబ్జెక్ట్. నేర్చుకుంటే మీరు కంపల్సరీ మంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు. ఇలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఇంత పెద్ద ఇప్పుడు 170 పాయింట్స్ అంటే మీరే ఆలోచించండి ఒక నిమిషం. మనం అనుకుంది ఏంటి, 450 పాయింట్స్ కదా. ఫర్ సపోజ్ 450 పాయింట్స్లో 170 పాయింట్స్ తీసేయండి. 350, 300, 280 పాయింట్స్. 280 పాయింట్స్ మిగులుతుంది. ఓకే, అదే మీరు ఈరోజు చేసినట్లు చేసుకుంటే, ఇలాంటి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి డేస్ ఒకవేళ మంత్లో ఒక 5 డేస్ వచ్చాయనుకో, ఇలా ట్రాప్ డేస్, ఈ మంత్కి 1-2 వస్తాయా? కొన్నిసార్లు వరుస పెట్టి వస్తాయి ట్రాప్ డేస్ అంటే ఏమీ వారానికి ఒకటో నెలకొకటో రావండి. కొన్నిసార్లు ఎలా వస్తాయంటే కంటిన్యూగా 3-4 డేస్ కూడా వస్తాయి. నువ్వు లెవెల్స్ ప్లే చేస్తే 3-4 డేస్కి కూడా ఒకవేళ 100 పాయింట్స్ తీసుకున్నా 300 పాయింట్స్ పోతాయి నీకు అంతే. 3-4 డేస్ అయితే 400 పాయింట్స్ అనుకో, పర్ డే 100 పాయింట్స్ వేసుకున్నా, స్టిల్ నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. కాబట్టి లెవెల్స్ని ఫాలో అవ్వండి, రూల్స్ని ఫాలో అవ్వండి, ట్రేడింగ్ అనేది కరెక్ట్గా చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి. యాడ్ అవుతే నేను ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నా అనేది వాచ్ చేయండి. నేను ఇచ్చిన ట్రేడ్స్ తీసుకొని ఏదో వందల పాయింట్స్ తీసుకోండి అని నేను చెప్పట్లేదు. కనీసం వాచ్ చేయండి, వీడు ఎలా ట్రేడ్ చేస్తున్నాడు. మీరు గమనిస్తే నేను మార్నింగ్ 9:15 అయింది, 9 o'clock నుంచో కూర్చోంటాను. 9 to 3:30 మధ్యలో ఫుడ్ తినాలన్నా కానీ ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఫుడ్ తింటా. 3:29కి మీకు మెసేజ్ పెట్టానంటే కంప్లీట్గా నేను మార్కెట్ని వాచ్ చేస్తూనే ఉంటా. స్టిల్ నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసే ఉంటా. ఓకే, మీరు కూడా ఓపిక్గా ఉండడం నేర్చుకోండి. ఎంతమంది అండి 2 ట్రేడ్లు మొత్తం కంప్లీట్ డే వాచ్ చేస్తూ 2 ట్రేడ్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు తెలుసుగా. ట్రేడింగ్ ఇన్ని రోజులు ఎలా చేశారని నేను కూడా ఒకప్పుడు అలానే చేశాను.
మీరు నమ్ముతారో లేదో ఒక్క రోజులో 50 ట్రేడ్లు కూడా తీసుకునేవాడిని నేను. ఒక రూల్ రెగ్యులేషన్ ఏమీ లేకుండా గ్యామ్లింగ్ ఆడాలంటే 50 ట్రేడ్లు అవుతాయి. రూల్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా జరుగుతుంది. ఓకే, రేపు ఒక కంప్లీట్ మీకు వాల్యూమ్ క్యాండిల్స్ గురించి లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలో కంప్లీట్గా నేను మీకు రేపు వీడియో పెడతాను. ఓకే, ఆ వీడియో కంపల్సరీ అందరూ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు కూడా ఓకే లెవెల్స్ ఇస్తున్నాడు, లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.